Hello everyone, this is Hemastri, working as Zoology lecturer in Sir Sierra Women's College, Eluru. Now I am going to describe about the topic General Characters and Outline Classification of Phylum Mollusca in Unit 5, paper title Animal Diversity, Biology of Non-Chordates. So let's start the topic. General Characters of Mollusca. Mollusca are soft-bodied animals characterized by a shell, a foot, a mantle and gills or ctenidium. సో మొలస్కా అనేవి సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ అనమాట. సో వాటిలో షెల్, ఫుట్, మ్యాంటిల్ క్యావిటీ ఇంకా గిల్స్, టినీడియం అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. మొలస్కా ఇంక్లూడ్స్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ స్నేల్స్, క్లామ్స్, ఆయిస్టర్స్, స్క్విడ్స్ అండ్ ఆక్టోపసెస్. It includes about 1 lakh living species and about 35,000 fossil species. సో ఈ మొలస్కన్స్ అనేవి జనరల్గా ఇప్పుడు మనకి 1 lakh లివింగ్ స్పీషీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇంకా 35,000 ఫాసిల్ స్పీషీస్ కూడా మనము చూస్తున్నాం అనమాట. మొలస్క్స్ ఆర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. సో మొలస్కన్స్ అనేవి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనమాట. దే హ్యావ్ ఎ బైలాటరల్ సిమ్మెట్రీ బట్ స్నేల్స్ ఆర్ ఎసిమెట్రికల్. సో ఇవి బైలాటరల్ సిమ్మెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి. స్నేల్స్ మాత్రం ఎసిమెట్రికల్ అనమాట. దే ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. సో ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటే తెలుసు కదా, బాడీ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ మీసోడమ్. దే ఆర్ సీలోమేట్ యానిమల్స్. ద హీమోసీల్ ఈస్ వెల్ డెవలప్డ్ ఇన్ దెమ్. సో ఈ మొలస్కన్స్ అనేవి సీలోమేట్ యానిమల్స్ అనమాట. సో దీంట్లో హీమోసీల్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. దే హ్యావ్ ఆర్గాన్ సిస్టమ్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో బాడీ ఆర్గనైజేషన్ అంతా కూడా ఆర్గాన్ సిస్టమ్తో మేడప్ అయి ఉంటుంది. ద బాడీ ఈజ్ సాఫ్ట్ అండ్ అన్సెగ్మెంటెడ్. సో బాడీ వచ్చేసి సాఫ్ట్గా అన్సెగ్మెంటెడ్గా ఉంటుంది. ద సాఫ్ట్ బాడీ ఈజ్ కవర్డ్ బై ఏ ఫ్లెషీ ఫోల్డ్ ఆఫ్ ద బాడీ వాల్. ఇట్ ఈస్ కాల్డ్ మ్యాంటిల్. సో ఈ సాఫ్ట్ బాడీ అంతా కూడా ఫ్లెషీ ఫోల్డ్స్తో బాడీ వాల్ మీద కవర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లెషీ ఫోల్డ్స్ ఆఫ్ బాడీ వాల్ని ఏమంటారు? మ్యాంటిల్ అంటారు. ద మొలస్క్స్ ఆర్ ప్రొవైడ్ విత్ 1 or 2 calcareous షెల్స్. సో మొలస్క్ అనేవి జనరల్గా 1 లేదా 2 క్యాల్కేరియస్ షెల్స్తో ప్రొవైడ్ అయ్యి ఉంటాయన్నమాట. ద షెల్స్ మే బీ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. సో ఈ షెల్స్ అనేవి ఎక్స్టర్నల్ షెల్స్ ఉండొచ్చు, లేదంటే ఇంటర్నల్ షెల్స్ అయినా అయి ఉండొచ్చు. రెస్పిరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద గిల్స్ ఆర్ పల్మనరీ ఛాంబర్స్. సో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? దీంట్లో గిల్స్ ద్వారా కానీ పల్మనరీ ఛాంబర్స్ ద్వారా కానీ జరుగుతుంది. ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. సో దీంట్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుందన్నమాట. ఇట్ కంటైన్స్ ఏ రాడ్యులా అండ్ ఏ హెపాటో ప్యాంక్రియాస్. సో ఈ మొలస్కన్స్ అనేవి ఒక రాడ్యులాని, ఒక హెపాటో ప్యాంక్రియాస్ని కలిగి ఉంటాయి అన్నమాట. ద సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఆఫ్ ఎన్ ఓపెన్ టైప్. సో దీంట్లో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఇస్ ద కిడ్నీ. సో కిడ్నీ వచ్చేసి ఎక్స్క్రీటరీ ఆర్గాన్ అనమాట మొలస్కాలో. ద నర్వస్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. సో దీంట్లో నర్వస్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. ద సెన్సరీ ఆర్గాన్స్ ఆర్ ఐస్, స్టాటోసిస్ట్ అండ్ ఓస్ఫ్రాడియా. సో దీంట్లో సెన్సరీ ఆర్గాన్స్ ఏంటి? ఐస్, స్టాటోసిస్ట్ ఇంకా ఓస్ఫ్రాడియా. సెక్సెస్ ఆర్ సపరేట్ ఇన్ దెమ్ ఆర్ దే ఆర్ హెర్మాప్రొడైట్స్. సో దీంట్లో సపరేట్ సెక్సెస్ అనేవి కనిపిస్తాయి. కొన్ని స్పీషీస్లో ఏంటంటే హెర్మాప్రొడైట్స్ ఉంటాయి అన్నమాట ఇవి. ద డెవలప్మెంట్ ఇన్ దేర్ కేస్ ఈస్ ఎయిదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో దీంట్లో డైరెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది, లేదంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలం మొలస్కా. Classification of mollusca is mainly based on the structure and shape of the shell and the position of food. సో ఈ మొలస్కాని క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే ఆ స్ట్రక్చర్ మీద, షెల్ షేప్ మీద, ఇంకా ఫుడ్ పొజిషన్ మీద డిపెండ్ అయ్యి సో క్లాసిఫికేషన్ అనేది చేశారనమాట ఈ మొలస్కాలో. ఫైలం మొలస్కా ఇస్ డివైడెడ్ ఇంటూ 7 classes. సో మొలస్కా ఫైలంని 7 classes-గా డివైడ్ చేశారు. సో క్లాస్ 1 అప్లాకోఫోరా ఆర్ సొలినోగాస్టర్స్. క్లాస్ 2 మోనోప్లాకోఫోరా. క్లాస్ 3 పాలీప్లాకోఫోరా. క్లాస్ 4 గ్యాస్ట్రోపోడా. సో ఈ క్లాస్ 4 గ్యాస్ట్రోపోడా అనేది 3 సబ్ క్లాసెస్గా డివైడ్ అయింది. సబ్ క్లాస్ 1 ప్రోసోబ్రాంకియా ఆర్ స్ట్రెప్టోన్యూరా. సబ్ క్లాస్ 2 ఒపిస్తోబ్రాంకియా. సబ్ క్లాస్ 3 పల్మోనాటా. నెక్స్ట్ క్లాస్ 5 స్కాఫోపోడా. క్లాస్ 6 పిలిసయోపోడా.
క్లాస్ 7 సెఫాలోపోడా. సో ఈ క్లాస్ 7 సెఫాలోపోడా అనేది 3 సబ్ క్లాసెస్గా డివైడ్ అయింది. సో అవేంటి? సబ్ క్లాస్ 1 నాట్లోయిడియా ఆర్ టెట్రాబ్రాంకియా, సబ్ క్లాస్ 2 అమోనాయిడియా, సబ్ క్లాస్ 3 సీలియాయిడియా ఆర్ డైబ్రాంకియా. సో ప్రతి క్లాస్ గురించి, ప్రతి సబ్ క్లాస్ గురించి డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. సో క్లాస్ 1 అప్లాకోఫోరా ఆర్ సోలినోగాస్టస్. ద బాడీ ఈజ్ వార్మ్ లైక్ బైలాటరల్లీ సిమెట్రికల్ అండ్ సిలిండ్రికల్. సో దీంట్లో బాడీ వచ్చేసి వార్మ్ లైక్ బాడీ అనేది కనిపిస్తుంది. సో బైలాటరల్ సిమెట్రికల్ అనేది ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. ఇంకా బాడీ ఇంకా సిలిండ్రికల్గా కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ద హెడ్, మ్యాంటిల్, ఫుట్, షెల్ అండ్ నెఫ్రిడియా ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో హెడ్, మ్యాంటిల్, ఫుట్, షెల్, నెఫ్రిడియా అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ద బాడీ ఈజ్ కవర్డ్ విత్ స్పిక్యూల్ బియరింగ్ క్యూటికల్. సో బాడీ అనేది ఒక క్యూటికల్ అంటే స్పిక్యూల్ బియరింగ్ క్యూటికల్తో కవర్ అయి ఉంటుందన్నమాట. ద డైజెస్టివ్ ట్రాక్ట్ ఈజ్ స్ట్రైట్ విత్ రాడ్యులా. సో దీంట్లో రాడ్యులాతో స్ట్రైట్గా ఉన్న డైజెస్టివ్ ట్రాక్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి నియోమీనియా అండ్ కీటోడెర్మా. నెక్స్ట్ మోనోప్లాకోఫోరా. ద బాడీ ఈజ్ బైలాటరల్లీ సిమెట్రికల్ అండ్ సెగ్మెంటెడ్. సో దీంట్లో బాడీ ఎలా ఉంటుంది? బైలాటరల్లీ సిమెట్రికల్ బాడీ, సెగ్మెంటెడ్ బాడీ అనేది మనకి కనిపిస్తుంది. ద షెల్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ ఏ సింగిల్ వాల్వ్. సో దీంట్లో షెల్కి ఒక సింగిల్ వాల్వ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ద హెడ్ ఈజ్ వితౌట్ ఐస్ అండ్ టెంటకిల్స్. సో హెడ్ దగ్గర ఐస్, టెంటకిల్స్ ఏమీ ప్రజెంట్ అయ్యి ఉండవు. ద గిల్స్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ సీరియల్లీ అరేంజ్డ్. సో దీంట్లో గిల్స్ అనేవి ఎక్స్టర్నల్ గిల్స్ అనమాట. సో సీరియల్లీ అరేంజ్డ్ అంటే లైన్గా అరేంజ్ అయి ఉంటాయి అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ద నెఫ్రిడియా ఆర్ 5 pairs. సో దీంట్లో 5 pairs ఆఫ్ నెఫ్రిడియా అనేది కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి నియోపిలినా, గలాతే. నెక్స్ట్ క్లాస్ 3 పాలిప్లాకోఫోరా. దీస్ మొలస్క్స్ ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్ అండ్ డోర్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్. సో ఈ మొలస్కన్స్ అనేవి బైలాటరల్ సిమెట్రికల్ బాడీని ఎగ్జిబిట్ చేస్తాయి. అంతేకాకుండా డోర్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్గా ఉంటాయన్నమాట. ద షెల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 8 plates. సో దీంట్లో షెల్ అనేది 8 platesని కంపోజ్ అయి ఉంటుంది. ద ఫుట్ ఈజ్ ఫ్లాట్ అండ్ వెంట్రల్. సో ఫుట్ వచ్చేసి ఫ్లాట్గా, వెంట్రల్గా ఉంటుంది. ద రాడ్యులా ఈజ్ వెల్ డెవలప్డ్. సో దీంట్లో వెల్ డెవలప్డ్ రాడ్యులా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కైటాన్ అండ్ క్రిప్టోకైటాన్. నెక్స్ట్ క్లాస్ 4 గ్యాస్ట్రోపోడా. సో గ్యాస్ట్రో మీన్స్ స్టమక్, పోడా మీన్స్ ఫుట్. ఇట్ సీమ్స్ దట్ దీస్ యానిమల్స్ ఆర్ మూవింగ్ ఆన్ దేర్ స్టమక్, హెన్స్ ద నేమ్ గ్యాస్ట్రోపోడా. సో ఇవి దాని స్టమక్ ద్వారా మూమెంట్ అనేది చూపిస్తాయి అన్నమాట ఈ యానిమల్స్, అందుకనే వీటిని గ్యాస్ట్రోపోడా అంటారు. గ్యాస్ట్రోపోడ్స్ ఆర్ మెరైన్, ఫ్రెష్ వాటర్ ఆర్ టెరెస్ట్రియల్ యానిమల్స్ ఇఫ్ యు ఆర్ పారాసైటిక్. సో ఈ గ్యాస్ట్రోపోడాస్ అనేవి మెరైన్ వాటర్లో ఎక్కువ కనిపిస్తాయి, లేదంటే ఫ్రెష్ వాటర్ టెరెస్ట్రియల్ యానిమల్స్లో కూడా ఇవి మనకి కనిపిస్తాయి. అంతేకాకుండా కొన్ని గ్యాస్ట్రోపోడ్స్ అనేవి మనకి పారాసైటిక్గా కనిపిస్తాయి. ద బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్ అండ్ అసిమెట్రికల్. సో బాడీ వచ్చేసి అన్సెగ్మెంటెడ్ బాడీ ఉంటుంది, అసిమెట్రికల్గా అరేంజ్ అయి ఉంటుంది. ద షెల్ ఈజ్ యూనివాల్వ్డ్ అండ్ స్పైరల్లీ కాయిల్డ్. సో యూనివాల్వ్డ్ షెల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా షెల్ అనేది స్పైరల్గా కాయిల్ అయి ఉంటుంది. సో మనకి స్నెయిల్లో కనిపిస్తుంది కదా స్పైరల్లీ కాయిల్డ్ షెల్ అనేది, సో అదనమాట అలా. ద హెడ్ ఈజ్ డిస్టింక్ట్, ఇట్ బియర్స్ టెంటకిల్స్, ఐస్ అండ్ ఏ మౌత్. సో డిస్టింక్ట్ హెడ్ అనేది దీంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ హెడ్ దగ్గర టెంటకిల్స్, ఐస్ అనేవి, మౌత్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ బై గిల్స్ ఆర్ లంగ్స్ ఆర్ బై బోత్. సో దీంట్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? గిల్స్ ద్వారా కానీ లంగ్స్ ద్వారా కానీ జరుగుతుంది, లేదంటే రెండింటి ద్వారా కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. మౌత్ అండ్ యానస్ లై ఆన్ ద సేమ్ సైడ్. సో దీంట్లో మౌత్, యానస్ కూడా ఒకే సైడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ద ఫుట్ ఈజ్ వెంట్రల్ అండ్ మస్కులర్. సో ఫుట్ వచ్చేసి వెంట్రల్గా ఉంటుంది, మస్కులర్గా కలిగి ఉంటుందన్నమాట. ద సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఓపెన్. సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనకి దీంట్లో కనిపిస్తుంది. ద సెక్సెస్ ఆర్ మోస్ట్లీ సపరేట్ వైల్ సమ్ ఫార్మ్స్ ఆర్ హెర్మాప్రొడైట్. సో దీంట్లో మోస్ట్లీ సపరేట్ సెక్సెస్ అనేవి కనిపిస్తాయి. కొన్ని ఫార్మ్స్లో ఏంటంటే హెర్మాప్రొడైట్స్ కూడా మనకి కనిపిస్తాయి. ద డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ వెలిగర్ అండ్ ట్రోకోఫోర్ లార్వా. సో దీంట్లో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో లార్వల్ స్టేజెస్ ఏంటి? వెలిగర్ అండ్ ట్రోకోఫోర్ లార్వా. ఎగ్జాంపుల్ ట్రోకస్ అండ్ టర్బో. నెక్స్ట్ సబ్ క్లాస్ ప్రోసోబ్రాంకియా.
ఆర్ స్ట్రెప్టోన్యూరా. దే ఆర్ మెరైన్. సో ఇవి మెరైన్ ఫార్మ్స్ అనమాట. ద విజరల్ నర్వ్ కమిష్యూర్స్ ఆర్ ట్విస్టెడ్ ఇంటూ ఏ ఫిగర్ ఆఫ్ 8. సో దీంట్లో విజరల్ నర్వ్ అనేది 8 లాగా ట్విస్ట్ అయి ఉంటుందన్నమాట. ద మ్యాంటిల్ క్యావిటీ కంటైనింగ్ ద పాలియల్ కాంప్లెక్స్ ఓపెన్స్ యాంటీరియర్లీ. సో మ్యాంటిల్ క్యావిటీకి ఒక పాలియల్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సో అది యాంటీరియర్గా ఓపెన్ అయి ఉంటుంది అనమాట, యాంటీరియర్ రీజన్కి. ద టినీడియా ఇస్ ప్రెసెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హార్ట్. సో దీంట్లో హార్ట్కి ఫ్రంట్ రీజన్లో టినీడియా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. హెడ్ హ్యాస్ ఏ సింగిల్ పెయిర్ ఆఫ్ నాన్ రెట్రాక్టైల్ టెంటకిల్స్. సో దీంట్లో హెడ్కి సింగిల్ పెయిర్ ఆఫ్ నాన్ రెట్రాక్టైల్ టెంటకిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఏ క్యాల్కేరియస్ షెల్ విత్ అన్ ఒపర్క్యులం ఈజ్ ప్రెసెంట్. సో క్యాల్కేరియస్ షెల్తో మేడప్ అయిన ఒపర్క్యులం అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ద సెక్సెస్ ఆర్ సపరేట్, ట్రోకోఫోర్ లార్వా టిపికల్. సో దీంట్లో ఏంటి, సెక్సెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. దీంట్లో లార్వల్ స్టేజ్ ఏంటి, ట్రోకోఫోర్ లార్వా. నెక్స్ట్ సబ్ క్లాస్ 2 ఒపిస్తోబ్రాంకియా ఆర్ యుథినేరియా. ద మ్యాంటిల్ క్యావిటీ టెన్స్ టు బికమ్ పోస్టీరియర్ అండ్ ఓపెన్స్ వైడ్లీ. సో దీంట్లో మ్యాంటిల్ క్యావిటీ అనేది పోస్టీరియర్గా ఉంటుంది, వైడ్గా ఓపెన్ అయి ఉంటుంది అనమాట. టినీడియా రీప్లేస్డ్ బై సెకండరీ గిల్స్. సో టినీడియా అనేది సెకండరీ గిల్స్గా రీప్లేస్ అవుతుంది అనమాట. 2 pairs ఆఫ్ టెంటికల్స్ ఆర్ ప్రెసెంట్. సో దీంట్లో 2 pairs ఆఫ్ టెంటికల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ద షెల్ అండ్ అపర్క్యులం ఆర్ రెడ్యూస్డ్, ఇంటర్నల్ ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో షెల్ అపర్క్యులం అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్నల్గా ఉంటాయి, లేదంటే కంప్లీట్గా ఆబ్సెంట్ అయి ఉంటాయి. యూజువల్లీ 1 auricle అండ్ 1 nephridium ఆర్ ప్రెసెంట్. సో దీంట్లో ఒక ఆరికల్, ఒక నెఫ్రీడియం అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆరికల్ వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్కి యూజ్ అవుతుంది, నెఫ్రీడియం వచ్చేసి ఎక్స్క్రీషన్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. హెర్మాప్రొడైటిజం ఈజ్ యూనివర్సల్, లార్వా ఈజ్ వెలిగర్. సో దీంట్లో హెర్మాప్రొడైటిజం అనేది కనిపిస్తుంది అనమాట. లార్వా ఈజ్ ఎ వెలిగర్ టైప్ ఆఫ్ లార్వా అనేది కనిపిస్తుంది. సో ఎంటైర్లీ మెరైన్. సో ఇవనేవి ఒపిస్తోబ్రాంకియా అనేది కంప్లీట్గా మెరైన్ ఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ సబ్ క్లాస్ 3 పల్మోనాటా. దే ఆర్ ఎయిర్ బ్రీతింగ్ గ్యాస్ట్రోపోడ్స్ ఇన్ విచ్ ద మ్యాంటిల్ క్యావిటీ ఈస్ మోడిఫైడ్ ఇంటూ ఎ లంగ్ విత్ స్మాల్ ఓపెనింగ్. ద టినీడియా ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో ఇవి ఎయిర్ బ్రీతింగ్ గ్యాస్ట్రోపోడ్స్ అనమాట. సో దీంట్లో మ్యాంటిల్ క్యావిటీ అనేది లంగ్గా మోడిఫై ఉంటుంది. సో దానికి ఒక చిన్న ఓపెనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో టినీడియా అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ద షెల్ ఈజ్ సింపుల్ స్పైరల్ ఆర్ వెస్టిజియల్ ఆర్ ఆబ్సెంట్ అండ్ అన్ ఒపర్క్యులం ఈజ్ నెవర్ ఫౌండ్. సో దీంట్లో సింపుల్ షెల్ అనేది స్పైరల్గా ఆర్ వెస్టిజియల్గా ఉంటుంది, లేదంటే కంప్లీట్గా ఆబ్సెంట్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఒపర్క్యులం అనేది దీంట్లో ఎక్కడ మనకి కనిపించదు అనమాట. హెడ్ హ్యాస్ 1 or 2 pairs ఆఫ్ టెంటకిల్స్ అండ్ 1 pair ఆఫ్ ఐస్. సో దీంట్లో హెడ్ దగ్గర 1 లేదా 2 pairs ఆఫ్ టెంటకిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, 1 pair ఆఫ్ ఐస్ అనేవి కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. ద హార్ట్ హ్యాస్ ఎ సింగిల్ ఆరికల్ లయింగ్ యాంటీరియర్ టు వెంట్రికల్. సో హార్ట్కి ఒక సింగిల్ ఆరికల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుంది, వెంట్రికల్కి యాంటీరియర్ రీజియన్లో ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. దే ఆర్ హెర్మాప్రొడైట్స్. గొనాడ్ ఈజ్ సింగిల్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. సో ఇవి హెర్మాప్రొడైట్స్ అనమాట. సో దీంట్లో సింగిల్ గొనాడ్ అనేది కనిపిస్తుంది, డెవలప్మెంట్ వచ్చేసి డైరెక్ట్ డెవలప్మెంట్. దే ఆర్ మెయిన్లీ ఫ్రెష్ వాటర్ అండ్ టెరెస్ట్రియల్ ఫార్మ్స్. ఎ ఫ్యూ ఆర్ మెరైన్ మెంబర్స్. సో ఇవి వచ్చేసి మెయిన్గా ఫ్రెష్ వాటర్ టెరెస్ట్రియల్ ఫార్మ్స్ అనమాట. కొన్ని ఫార్మ్స్ మాత్రం మెరైన్ మెంబర్స్. నెక్స్ట్ క్లాస్ 5 స్కాఫోపోడా. ద ఫూట్ ఈస్ బోట్ షేప్. సో దీంట్లో బోట్ షేప్డ్ ఫూట్ అనేది కనిపిస్తుంది. షెల్ ఈస్ ట్యూబులర్ ఓపెనింగ్ అట్ బోత్ ఎండ్స్. సో షెల్కి ఒక ట్యూబులర్ ఓపెనింగ్ ఉంటుంది రెండు వైపులా కూడా, 2 ఎండ్స్లో కూడా. నో హెడ్. దీంట్లో హెడ్ అనేది ఆబ్సెంట్. ద ఐస్, ద టెంటకిల్స్ అండ్ టినీడియా ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో ఐస్, టెంటకిల్స్, టినీడియా అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. మెరైన్ బైలాటరల్లీ సిమెట్రికల్ మొల్లస్క్స్. సో ఇవి మెరైన్ ఫార్మ్స్ అనమాట, బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. ఇన్క్లూడ్స్ టస్క్ షెల్స్. సో వీటిని టస్క్ షెల్స్ అని కూడా అంటారనమాట. ఎగ్జాంపుల్స్ డెంటాలియం అండ్ పల్సెల్లం. నెక్స్ట్ క్లాస్ 6 పిలిసయోపోడా ఆర్ బైవాల్వియా. దే హ్యావ్ బైలాటరల్ సిమెట్రీ. సో ఇవి బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
ద బాడీ ఈజ్ లాటరల్లీ కంప్రెస్డ్. సో లాటరల్లీ కంప్రెస్డ్ బాడీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ద షెల్ కన్సిస్ట్ ఆఫ్ 2 valves అండ్ హెన్స్ ద నేమ్ బైవాల్వియా. సో షెల్కి 2 valves అనేవి ఉంటాయి అనమాట, అందుకనే దీన్ని బైవాల్వియా అంటారు. ద ఫుట్ ఈస్ వెడ్జ్ షేప్డ్ అండ్ హెన్స్ ద నేమ్ పిలిసైపోడా. సో ఫుట్ అనేది వెడ్జ్ షేప్లో ఉంటుందన్నమాట, అందుకే దీన్ని పిలిసైపోడా అంటారు. ద హెడ్ ఈస్ ఆబ్సెంట్. దీంట్లో హెడ్ అనేది ఆబ్సెంట్ అనమాట. మౌత్ అండ్ యానస్ ఆర్ ఎట్ ద ఆపోజిట్ ఎండ్స్. సో మౌత్ యానస్ వచ్చేసి ఆపోజిట్ ఎండ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. మ్యాంటిల్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ 2 lobes. సో మ్యాంటిల్ అనేది 2 lobesలో ఫామ్ అయి ఉంటుంది. రాడిలా ఈజ్ ఆబ్సెంట్. సో దీంట్లో రాడిలా అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఎలిమెంటరీ కెనాల్ షోస్ ఏ క్రిస్టలైన్ స్టైల్. సో ఎలిమెంటరీ కెనాల్ వచ్చేసి దీంట్లో క్రిస్టలైన్ స్టైల్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. రెస్పిరేషన్ ఈజ్ బై పెయిర్డ్ గిల్స్. సో పెయిర్డ్ గిల్స్ ద్వారా దీంట్లో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కిడ్నీస్ ఆర్ పెయిర్డ్. సో దీంట్లో పెయిర్డ్ కిడ్నీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సెక్సెస్ ఆర్ సపరేట్. దీంట్లో సపరేట్ సెక్సెస్ అనేవి మనకి కనిపిస్తాయి. గొనాడ్స్ ఓపెన్ ఇన్ టు ద మ్యాంటిల్ క్యావిటీ. సో దీంట్లో గొనాడ్స్ వచ్చేసి మ్యాంటిల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతాయి అన్నమాట. డెవలప్మెంట్ ఇన్క్లూడ్స్ ట్రోకోఫోర్, వెలిగర్ అండ్ గ్లోక్కిడియం లార్వా. సో డెవలప్మెంట్ వచ్చేసి ట్రోకోఫోర్ లార్వా, వెలిగర్ లార్వా అండ్ గ్లోక్కిడియం లార్వల్ స్టేజెస్ని ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. దే ఆర్ ఆక్వాటిక్. సో ఇవి ఆక్వాటిక్ మొలస్కన్స్ అనమాట. దే ఆర్ సెడెంటరీ ఆర్ బరోయింగ్ ఇన్ హ్యాబిటేట్. సో ఇవి సెడెంటరీ ఫార్మ్స్ లేదంటే బరోయింగ్ హ్యాబిటేట్ని కలిగి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్స్ యునియో, కార్డియం, టెరిడో, ఫొలాస్, మైటిలస్, పెక్టన్, టింటాడా ఎట్సెట్రాస్. సో నెక్స్ట్ క్లాస్ 7 cephalopoda. The foot is modified into a funnel and tentacles present around the mouth. Hence the name cephalopoda. సో ఫూట్ అనేది ఫన్నెల్గా మోడిఫై అయ్యి టెంటకిల్స్తో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఈ టెంటకిల్స్ అనేవి మౌత్ చుట్టూరా అరౌండ్ అయి ఉంటాయి అనమాట. సో అందుకనే వీటిని సెఫాలోపోడా అంటారు. ద బాడీ హ్యాస్ ఏ బైలాటరల్ సిమ్మెట్రీ. సో బాడీ అనేది బైలాటరల్ సిమ్మెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. ద హెడ్ ఈస్ ప్రామినెంట్ అండ్ బియర్స్ 2 legs, 2 large eyes. సో హెడ్ అనేది ప్రామినెంట్గా ఉంటుంది, 2 పెద్ద పెద్ద కళ్ళు అనేవి దీంట్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో 2 large eyes అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ద షెల్ ఈజ్ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో షెల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది లేదంటే ఆబ్సెంట్ అయి ఉంటుంది. ద మౌత్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ జాస్ అండ్ రాడిలా. సో మౌత్ వచ్చేసి జాస్తోను రాడిలాతోనూ ప్రొవైడ్ అయి ఉంటుంది. గిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రెస్పిరేషన్. సో దీంట్లో గిల్స్ ఎలా ఉపయోగపడతాయి? రెస్పిరేషన్ ప్రాసెస్కి ఉపయోగపడతాయి. ద హార్ట్ హ్యాస్ 2 or 4 auricles అండ్ 1 ventricle. సో హార్ట్కి దీంట్లో 2 లేదంటే 4 ఆరికల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, 1 వెంట్రికల్ ప్రజెంట్ అయి ఉంటుంది. 2 pairs ఆఫ్ కిడ్నీస్ ఆర్ ప్రెజెంట్. సో దీంట్లో 2 pairs ఆఫ్ కిడ్నీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో సెక్సెస్ ఆర్ సపరేట్. సో దీంట్లో సపరేట్ సెక్సెస్ అనేవి కనిపిస్తాయి. డెవలప్మెంట్ ఈస్ డైరెక్ట్. సో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా జరుగుతుంది. దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్ ఫార్మ్స్. సో ఇవి కంప్లీట్గా మెరైన్ ఫార్మ్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ లాలిగో, సెపియా, స్పైరులా, ఆక్టోపస్ ఎట్సెట్రా. నెక్స్ట్ ఈ క్లాస్ 7 సెఫాలోపోడా అనేది 3 సబ్ క్లాసెస్గా డివైడ్ అయింది కదా. సో అవి చూద్దాం. సో ఫస్ట్ సబ్ క్లాస్ 1 నాటులోయిడియా ఆర్ టెట్రాబ్రాంకియా. షెల్ ఈజ్ ఎక్స్టర్నల్, కాయిల్డ్ ఆర్ స్ట్రైట్. సో దీంట్లో ఎక్స్టర్నల్ షెల్ అనేది కనిపిస్తుంది, అది కాయిల్డ్ అయి ఉంటుంది లేదంటే స్ట్రైట్గా ఉంటుంది. రీసెంట్ స్పీషీస్ విత్ మెనీ సక్కర్లెస్ టెంటకిల్స్. సో రీసెంట్గా మనకు కనిపించిన స్పీషీస్ అన్నీ కూడా సక్కర్లెస్ టెంటకిల్స్తో ప్రెజెంట్ అయినాయి అనమాట. ఆ సక్కర్లెస్ టెంటకిల్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ను ఉన్నాయన్నమాట. 2 pairs ఆఫ్ గిల్స్, 2 pairs ఆఫ్ నెఫ్రిడియా. సో దీంట్లో 2 pairs ఆఫ్ గిల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో గిల్స్ ఎందుకు యూస్ అవుతాయి? రెస్పిరేషన్కి యూస్ అవుతాయి. సో 2 pairs ఆఫ్ నెఫ్రిడియా ఉన్నాయి. సో నెఫ్రిడియా అనేది ఎక్స్క్రీషన్ ప్రాసెస్కి యూస్ అవుతుంది దీంట్లో. ఎగ్జాంపుల్ వచ్చేసి నాటిలస్. సో నెక్స్ట్ సబ్ క్లాసు అమోనాయిడియా. సో ఇవి ఎక్స్టింక్ట్ మొలస్కన్స్ అనమాట. షెల్ ఎక్స్టర్నల్ అండ్ కాయిల్డ్. సో దీంట్లో కాయిల్డ్ ఆర్ ఎక్స్టర్నల్ షెల్, కాయిల్డ్ ఇంకా ఎక్స్టర్నల్ షెల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్యాకిడిస్కస్, అమోనిటిస్ అండ్ గొనియాటైటిస్ ఎట్సెట్రా. నెక్స్ట్ సబ్ క్లాస్ 3 బిలిమోనైడియా ఆర్ సిలియాయిడియా ఆర్ డైబ్రాంకియా.
షెల్ ఇంటర్నల్ ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో ఇంటర్నల్ షెల్ ఉంటుంది, లేదంటే కంప్లీట్గా ఆబ్సెంట్ అయి ఉంటుంది షెల్ అనేది. టెంటకిల్స్ ఏ ఫ్యూ విత్ సక్కస్. సో కొన్ని టెంటకిల్స్ సక్కస్తో ప్రెసెంట్ అయి ఉంటాయి. 1 pair ఆఫ్ గిల్స్, 1 pair ఆఫ్ నెఫ్రిడియా. సో దీంట్లో ఒక పెయిర్ ఆఫ్ గిల్స్, ఒక పెయిర్ ఆఫ్ నెఫ్రిడియా ఉంటుందన్నమాట. సో గిల్స్ రెస్పిరేషన్కి, నెఫ్రిడియా ఎక్స్క్రీషన్కి యూజ్ అవుతుందన్నమాట. So this is all about general characters and outline classification of phylum Mollusca. Thank you.